వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. మనం పౌర్ణమి నాడు నిండుగా కాంతివంతంగా ఉండే చంద్రుడిని చూస్తుంటాం. కానీ ఈ సోమవారం నవంబర్ 14వ తేదీన అంతకంటే పెద్దదైన ప్రకాశవంతమైన చందమామను చూడబోతున్నాం. సుమారు 70 ఏళ్ల తర్వాత చంద్రుడు భూమికి దగ్గరగా వస్తున్నాడు. 1948 తర్వాత చంద్రుడు భూమికి దగ్గరగా రావడం ఇదే తొలిసారి. చంద్రుడి కక్ష దీర్ఘవృత్తాకారంలో ఉంటుందని, అందుకే కొన్నిసార్లు భూమికి దగ్గరగా వస్తోందని నాసా పేర్కొంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వివరాల ప్రకారం భూమి చుట్టూ తిరిగే చంద్రుడి కక్ష స్వల్ప దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. అందువల్ల చంద్రుడు కొన్నిసార్లు భూమికి దగ్గరగా వస్తే మరికొన్నిసార్లు దూరంగా వెళ్తుంటాడు. ఇలా భూమికి చంద్రుడు మరీ దగ్గరగా వచ్చినప్పుడు సూపర్ మూన్ ఏర్పడుతుంది. సోమవారం మనకు కనిపించే పెద్ద చందమామ భూమిపై సాధారణం కంటే 30% అధికంగా కాంతివంతంగా ప్రకాశిస్తుంది. అయితే సోమవారం సూర్యాస్తమయం సమయంలో చంద్రుడు 14% పెద్దగా 30% ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. ఇదే తరహాలో సూపర్ మూన్ మళ్ళీ 2034లో కనిపించనుంది. సోమవారం సూర్యాస్తమయం అద్భుతంగా ఉండనుందని, ఈ అవకాశాన్ని వదులుకోవద్దని నాసాకు చెందిన శాస్త్రవేత్త నోహ్ పెట్రో తెలిపారు. కానీ మేఘాలు సహకరించకపోతే మాత్రం తర్వాతి అవకాశం కోసం వేచి చూడాల్సిందేనని పరిశోధకులు అంటున్నారు. ఏడాదికి 4 నుంచి 6 సూపర్ మూన్లు వస్తూనే ఉంటాయి. అవి కూడా ఎక్కువగా చలికాలంలోనే మనకు కనిపిస్తాయి. డిసెంబర్ నెలలో భూమి సూర్యునికి దగ్గరగా జరుగుతుంది. ఆ క్రమంలోనే చంద్రుడు కూడా భూమికి దగ్గరగా వస్తాడు. అందుకే సూపర్ మూన్లు ఈ కాలంలో వస్తాయి. సూపర్ మూన్ వచ్చినప్పుడు భూమికి చంద్రునికి మధ్య దూరం దాదాపుగా 3,63,711 కిలోమీటర్లు ఉంటుంది. వారి మధ్య సాధారణ దూరం 3,84,400 కిలోమీటర్లు. సో మీరు సూపర్ మూన్ ను చూడడం మర్చిపోకండి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.